హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని మార్కులు దాటిన వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నా. సో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. ఎవరు ఐపీకి ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ఎంసెట్‌కి ప్రిపేర్ అవ్వాలి, ఎవరు జేఈఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం నాకు కాదు. స్టూడెంట్స్ ఎవరైతే రియాలిటీలోకొచ్చి ఇది నా పరిస్థితి అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే పేరెంట్స్ కూడా మొహమాట పడకుండా, లేకపోతే ఫాల్స్ ప్రెస్టేజ్‌కి పోకుండా మా పిల్లవాడి స్థాయి ఇది. లేదా పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్థాయి ఇదని గ్రహించి నేను ఏం చేయొచ్చు అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ఎవరెవరు ఎలా ప్రిపేర్ అయితే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్‌గా మనకు కావాల్సింది ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వటం. లైఫ్ అంతా బాగుంటాం కోరుకుంటాం కాబట్టి ఒక మంచి క్యాంపస్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చేసి మన దారిన మనం సెటిల్ అయిపోతే ఎక్కడ చదివామనేది అప్పుడు ఎవరికీ గుర్తుండదు. కాబట్టి మనకు అల్టిమేట్‌గా కావాల్సింది ఒక మంచి జాబ్ కావాలి. కాబట్టి ఉన్న మనకి 4, 5 మంత్స్ ఏదైతే టైం ఉందో, ఎందుకంటే 4, 5 మంత్స్ ఎందుకన్నానంటే మనకి జూన్ వరకు ఏదో ఒక ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో కమింగ్ టు ద పాయింట్. అడ్వాన్స్ ఎగ్జామ్. మనందరికీ ఐఐటీ అడ్వాన్స్ రాయాలని కోరిక ఉంటుంది. చాలా మంది అడ్వాన్స్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వచ్చు. నేను అనుకోవటం ఓపెన్ కేటగిరీలో 100 మార్క్స్ దాటితే, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 85 మార్క్స్ దాటితే, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 55 మార్క్స్ దాటితే డెఫినిట్‌గా మీరైతే అడ్వాన్స్ ఎగ్జామ్‌కైతే క్వాలిఫై అవుతారు. కానీ క్వాలిఫై అయితే ఉపయోగం ఏముంటుంది? క్వాలిఫై అయిన వాళ్ళలో ఎవరికన్నా ఎన్ఐటీల్లో గనుక సీటు వచ్చే మార్కులు, సపోజ్ ఓపెన్ కేటగిరీలో 100 మార్క్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళు గ్యారంటీగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ అక్కడ కూడా రాకపోతే, ఇక్కడ 101 మార్క్ వచ్చింది. క్వాలిఫై అయ్యాడు అడ్వాన్స్ ఎగ్జామ్‌కి. మరి మెయిన్స్‌లో ర్యాంక్ తోటి ఎక్కడ మనకి సీట్ రాదు కదా! ఎన్ఐటీల్లో ఆ మార్క్‌కి. ఉపయోగం ఏముంటుంది? ఇది పోయి, అది పోయి ఉపయోగం ఉండదు కదా! కాబట్టి స్టూడెంట్స్ అందరూ కొద్దిగా రియాలిటీలోకి ఆలోచిస్తే నేనేమనుకుంటున్నానో చెప్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. నా ఉద్దేశ్యం, ఓపెన్ కేటగిరీలో గనక మీకు 140 ప్లస్ మార్క్స్ గనక వస్తుంటే, ఇప్పుడు జనవరి సెషన్ రాసిన దాంట్లో 140 ప్లస్ మార్క్స్ వస్తుంటే, మీకు గ్యారంటీగా ఒక మంచి చోట, ఒక మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏంటి అని నేను చెప్పలేను కానీ, అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 135 ప్లస్ వస్తే ఒక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ అయితే వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 100 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ అయితే వస్తుంది. సో వీళ్ళు వరకు, అంటే ఓపెన్ కేటగిరీలో 140 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో 135 ప్లస్ వచ్చిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 100 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, మీరు అడ్వాన్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్‌తో పాటు అడ్వాన్స్‌కి ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి నేనిచ్చే సలహా ఏంటంటే, అడ్వాన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. అంటే ఇప్పుడు ఐపీఈ ప్రిపేర్ అవుతూ ఉంటే, సెకండ్ ఇయర్ సిలబస్ రివిజన్ అవుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్ సిలబస్ చదువుకుంటూ బోర్డ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ 2 రోజులకొకసారో బెటర్‌గా మీరు అడ్వాన్స్ పేపర్ ఏదన్నా దొరికితే, లేకపోతే మీ కాలేజీలో పెడుతుంటే తప్పనిసరిగా రాస్తూ ఉంటే, మీ ఎయిమ్ అడ్వాన్స్ అని పెట్టుకోండి, మీకు బావుంటుంది. అలా అని 140 తక్కువ వచ్చిన వాళ్ళకి మీకు అడ్వాన్స్ రాదు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 140 వచ్చిన వాడికి గ్యారంటీగా ఒక మంచి ఎన్ఐటీలో సీట్ వస్తుంది కాబట్టి, ఒక చోట సీట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, ప్రయోగం మనం చేయొచ్చు. ఒక ట్రైల్ వేయొచ్చు. ఇబ్బందేం కాదు. 140, 120 నుంచి 140 ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయిలవ్వచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 90-100 మార్క్స్ వచ్చిన లేదా 85 అనుకోవచ్చు. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్‌లో 120-135 మార్క్స్ వచ్చిన వాళ్ళు, మీరు ఏప్రిల్ సెషన్ మీద కాన్సంట్రేట్ చేయండి. అడ్వాన్స్ సంగతి తర్వాత. అంటే అది రాయొద్దని నా ఉద్దేశ్యం కాదు. కరెక్టే. ఇప్పుడు ఈ 140 వచ్చినోడికి ఒక చోట సీటు కన్ఫర్మ్ కాబట్టి సేఫ్ గేమ్ ఆడినట్టనమాట. కాబట్టి మీరు ఈ 120-140 వచ్చిన స్టూడెంట్స్ ఏప్రిల్ మెయిన్స్ మీద కాన్సంట్రేట్ చేయటం. అంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ 2 రోజులకొకసారి జేఈఈ మెయిన్ పేపర్ ఏదన్నా దొరికితే, అంటే లేదా జనవరిలో పేపర్‌లు వస్తాయి కాబట్టి ఎలాగో, ఆ పేపర్‌లన్నా సరే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే డెఫినిట్‌గా మీకు బావుంటుంది. అప్పుడు ఇంకొక 1 మంత్ టైమ్ ఉంటుంది మనకి ఏప్రిల్ సెషన్ తర్వాత. అప్పుడు అడ్వాన్సింగ్ ప్రిపేర్ అవ్వచ్చు. ముందు మాత్రం మన కాన్సంట్రేషన్ ఏప్రిల్ సెషన్ మీద ఉంచాలని గుర్తుపెట్టుకోండి. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో 120 కన్నా తక్కువ మార్క్స్ వస్తున్నాయో, అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 70 ప్లస్ మార్క్స్, 70-85 ఆ రేంజ్‌లో ఉంటున్నారు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో 120 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, లేదా 115 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, మీరు కాన్సంట్రేషన్ జేఈఈ మెయిన్ ఏప్రిల్‌తో పాటు ఎంసెట్ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ రెండిటికి ప్రయారిటీ. సిగ్గుపడకండి, మొహాట పడకండి. ఎంసెట్ అంటే తక్కువ స్థాయి అనుకోకండి. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌లో 85-90% మామూలు కాలేజీలో చదువుకొని లక్షల సాలరీ సంపాదించుకుంటున్న వాళ్ళే. మనకు అల్టిమేట్‌గా కావాల్సింది మంచి ప్లేస్‌మెంట్ కావడం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మొహమాట పడకండి, సిగ్గుపడకండి. జేఈఈ ఏప్రిల్ సెషన్‌తో పాటు ఎంసెట్ మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్
ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో 100 కన్నా తక్కువ మార్క్స్ వస్తున్నాయో, అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 100 కన్నా తక్కువ వచ్చినా సరే, లేదా 95 కన్నా తక్కువ వచ్చినా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 70 కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మీ ప్రయారిటీ ఎంసెట్ మీద పెట్టండి. వీళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని మార్క్స్ వచ్చినా, 200 వచ్చినా, 280 వచ్చినా, 180 వచ్చినా, ఓన్లీ 80 మార్క్స్ వచ్చినా, ఎవరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, మనకు ఒక 30 డేస్ లోపలే ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ వాళ్ళకైతే +2 ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి మీద తప్పనిసరిగా కాన్సంట్రేట్ చేయండి. సెకండ్ ఇయర్ మార్క్స్ ఓపెన్ కేటగిరీకి, ఓబీసీ, ఎన్సీఎల్‌కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75% మార్క్స్ +2లో గాని లేదా ఇంటర్మీడియేట్ రాసే వాళ్ళకైతే సెకండ్ ఇయర్ మార్క్సే కౌంట్ చేస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే 65% మార్క్స్ తప్పనిసరిగా రావాలి. వస్తేనే మీకు ఐఐటీలోనైనా, ఎన్ఐటీలోనైనా, ట్రిపుల్ ఐటీలోనైనా సీట్ ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ని మార్క్స్ వచ్చిన జనవరి సెషన్‌లో ఇప్పుడు ప్రస్తుతం బోర్డ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినట్టుగా ప్రతి 2 రోజులకు ఒకసారి అవి ప్రిపేర్ అవుతూ కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే, ఆ టాపిక్ మీద ఏదైనా టెస్ట్ రాసుకోవటము. సపోజ్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ చదువుతున్నారు. సెకండ్ ఇయర్ ఆర్గానిక్. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మీద ఒక 25 క్వెషన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వటం. ఆబ్జెక్టివ్ చేయటం. అంతా వచ్చిన తర్వాత అడ్వాన్స్ అయితే అడ్వాన్స్ వాళ్ళు, మెయిన్ అయితే మెయిన్స్ వాళ్ళు, ఎంసెట్ అయితే ఎంసెట్ పేపర్ తీసుకొని చేసుకోవటం. అది ది బెస్ట్ ప్రాసెస్. ఈ 25 డేస్ మీరు అలా ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సిలబస్‌ని అర్థం చేసుకొని చదవండి. అది అలా చదవగలిగితే కమింగ్ డేస్‌లో వచ్చేటువంటి ఎలాంటి ఎగ్జామ్ అయినా మీరు ధైర్యంగా అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఇంకా విట్టు, ఎస్ఆర్ఎం, బిట్‌సాట్ వీళ్ళ చాలా ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో డబ్బులు ఎంతవరకు కట్టగలరో చూసుకొని, వాటిలో కనీసం 1, 2 అప్లై చేసుకోండి. సేఫ్ సైడ్‌గా ఉంటాయి. సో, స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు. అర్థం చేసుకొని చదవండి ప్రతి టాపిక్కు. ఒక టాపిక్ ఫిజిక్స్‌లో మీరు సపోజ్ మోడర్న్ ఫిజిక్స్ చదివితే, మోడర్న్ ఫిజిక్స్‌లో ఉన్న జేఈఈ మెయిన్ క్వెషన్స్, అడ్వాన్స్ క్వెషన్స్ చేయగలిగిన వాళ్ళు అవి చేసుకోండి. ఎంసెట్ అయితే ఎంసెట్. నేను చెప్పాను కదా! ఆ మోడల్‌లో ప్రిపేర్ అవ్వండి. డెఫినిట్‌గా మీ అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచి కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చేటువంటి కాలేజీలో సీట్ రావాలని నేను గూడా మీ అందరి తరపున కోరుకుంటున్నా. ఇది జరగాలంటే మీకు ఒకటే ఒక్క విషయం ఫాల్స్ ప్రెస్టేజ్‌కి పోకండి. రియాలిటీలోకి రండి. ఐఐటీలో సీట్ సంపాదించడం కోసమే మనం పుట్టలేదు. ఎన్ఐటీలో చదవటం కోసమే మనం పెరగట్లేదు. ఎంసెట్ కాలేజీల్లో అయినా, ఎక్కడైనా మనం చదవగలిగిన వాడికి, కష్టపడే వాడికి సక్సెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో, ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం లైవ్‌కి వచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. రైట్? థాంక్ యూ.